హాయ్ అండి. ఈరోజైతే నేను చుక్కకూర పచ్చడి చేశానండి. ఇలా కనుక ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ధనియాలు జీలకర్ర వేసుకొని ఎంచుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో చుక్కకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చుక్కకూరలో వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడికించుకోవాలండి. చుక్కకూరలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా అయిపోయిన దాకా ఎగిరించుకోవాలి. ఇందులోనే నేను 4 వెల్లిపాయలు వేసుకొని దంచుకుంటున్నాను. నేను పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు అవన్నీ వేసినవి దంచానండి. నేనైతే చూపించట్లేదు. ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మిక్సీలో వేసినా అది మెదగదు కాబట్టి నేను రోట్లో దంచుకున్నాను. ఇలా వేసుకొని కలుపుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిన్నగా ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.